అందరూ కూడా మీ పట్టాలు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఏ రకంగా మనకి ఈ గవర్నమెంట్ ఇచ్చే ఈ సిమెంట్ కానీ ఐరన్ కానీ ఇవన్నీ మనకి ఇప్పుడు ఎలా వస్తాయి అనే అంశాల మీద ఇందాకలా మన హౌసింగ్ డిఈ గారు మాట్లాడారు కాబట్టి ఆయనతో మాట్లాడండి. అది ఒక్కడే కాకుండా మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మీ సచివాలయ పరిధిలో ఉన్న వాళ్ళతో మీరు సచివాలయ సిబ్బందితో మాట్లాడండి, వాలంటీర్లతో మాట్లాడండి. మీరు మాట్లాడడం కాకుండా వాలంటీర్లు సచివాలయ సిబ్బంది మీకు కూడా చెప్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టే ఈరోజు సచివాలయం అనేది ఒకటి ఉన్నది. 11 మందికి ఉద్యోగాలు ఉన్నాయి. ఆ సచివాలయ పరిధిలో సుమారుగా 20 మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి మనసుతో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అనేది పెద్ద దిగ్గా ఉంటుందో అదేవిధంగా మన వాలంటీర్ వ్యవస్థ కానీ మన సచివాలయ సిబ్బంది కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వంతో పాటు అదేవిధంగా మీరు కూడా పనిచేయాలని ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులను కూడా కోరుతున్నాను. నేను పదవుల కోసం పోటీ చేస్తారు నాయకులందరూ. రాజకీయంలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అయితే ఏమవుతుంది, వాళ్ళకి విపరీతమైన అధికారం వస్తుంది. అధికారం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఎన్నికల ముందు చెప్పే మాటలు వేరుగా ఉంటాయి, అధికారంలోకి వచ్చినాక చేసే పనులు వేరుగా ఉంటాయి. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన భారతదేశంలో వ్యవస్థలో మార్పు విధానాల్లో మార్పు తీసుకురావటం అనే దాంట్లో ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే గొప్ప నాయకుడు ఏ ఒక్కరూ లేరు. ఎందుకంటే